వెల్కమ్ టు ఐ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారుల తీరుపై మరోసారి తనదైన శైలిలో సీరియస్ అయ్యారు. ముఖ్యంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా ఉండాల్సిన సమాచార పౌర సంబంధాల శాఖ పనితీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మీరు పనిచేస్తున్నారా లేక అలంకారప్రాయంగా మిగిలిపోతున్నారా అంటూ అధికారులను సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లటంలో సోషల్ మీడియా శక్తిని ఎందుకు వాడటం లేదని ఆయన నిలదీశారు. ఐఎన్పిఆర్ శాఖలో బాబు తీసుకురాబోతున్న మార్పులేంటి? ఆ వివరాలు ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ ఎప్పుడు టెక్నాలజీకి, కమ్యూనికేషన్ కు పెద్దపీట వేస్తుంది. కానీ ప్రస్తుతం ఐఎన్పిఆర్ శాఖ తీరు దానికి భిన్నంగా ఉందని సీఎం భావిస్తున్నారు. ఈ శాఖ కేవలం ఒక అలంకారప్రాయమైన విభాగంగా మారిపోయిందని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లటంలో వైఫల్యం కనిపిస్తోందని ఆయన మండిపడ్డారు. అధికారులు తమ పాత పద్ధతులను వీడి మారుతున్న కాలానికి అనుగుణంగా అప్డేట్ అవ్వాలని ఆయన దిశానిర్దేశం చేశారు. కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోతే ప్రభుత్వం ఎంత చేసినా అది ప్రజలకు చేరదని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ప్రాధాన్యతను సీఎం అధికారులకు గుర్తు చేశారు. ప్రస్తుతం యువత, సామాన్య జనం ఎక్కువగా సోషల్ మీడియాలోనే ఉంటున్నారని, మరి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించడానికి స్థానిక ఇన్ఫ్లుయెన్సర్లను ఎందుకు ఉపయోగించుకోవటం లేదని అధికారులను ప్రశ్నించారు. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ల సహాయంతో ప్రభుత్వ సక్సెస్ స్టోరీలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని ఆయన సూచించారు. అధికారులు కేవలం ఫైళ్లకే పరిమితం కాకుండా డిజిటల్ ప్రపంచంలోనూ యాక్టివ్ గా ఉండాలని ఆదేశించారు. అభివృద్ధికి అడ్డు తగులుతున్న అధికారుల తీరుపై కూడా బాబు నిప్పులు చెరిగారు. పోడు వ్యవసాయాన్ని మనం అడ్డుకుని ఉంటే ఈ రోజు అరకుల అద్భుతమైన కాఫీ పంట సాధ్యమయ్యేదా అని ఆయన అధికారులను నిలదీశారు. నిబంధనల పేరుతో అభివృద్ధిని ఆపటం సరికాదని, ప్రజలకు మేలు చేసే విషయంలో సానుకూల ధోరణితో వ్యవహరించాలని హితవు పలికారు. ప్రతికూల ఆలోచనలతో ముందుకు వెళ్లే అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా వినియోగం గురించి చెబుతూనే అందులో ఉండే రిస్క్ల గురించి కూడా సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. సోషల్ మీడియా అనేది రెండంచుల కత్తి లాంటిదని, దీన్ని కొందరు తప్పుగా వాడుతూ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసే అవకాశం ఉందని గుర్తు చేశారు. అటువంటి ఫేక్ న్యూస్ ను ఎలా ఎదుర్కోవాలి, వాస్తవాలను ఎలా వేగంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అనే అంశాలపై పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఇంటరాక్టివ్ పద్ధతిలో కమ్యూనికేషన్ ఉండాలని ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి చంద్రబాబు నాయుడు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఐఎన్పిఆర్ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అధికారుల ధోరణి మారకపోతే కఠిన చర్యలు ఉంటాయన్న సంకేతాలను ఆయన పంపారు. ఇకపై ప్రభుత్వ ప్రచారం సోషల్ మీడియా వేదికగా ఎంత జోరుగా సాగుతుందో చూడాలి. మరి అధికారుల్లో ఈ చంద్రన్న క్లాస్ ఎలాంటి మార్పు తెస్తుందో వేచి చూడాల్సిందే.